అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమరావతికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా? సింగపూర్ లాంటి సంచలనాత్మకంగా మారినటువంటి సింగపూర్ లాంటి నిర్మాణాత్మకమైన రాజధాని అవసరమా అంటూ అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీనికి సంబంధించి నిజంగా మన రాష్ట్రానికి ప్రస్తుతం 54,000 ఎకరాలు అయితే తీసుకున్నారు. అదనంగా ఇంకొక 16,000 ఎకరాలు కూడా తీసుకునే ఒక ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. నిజంగా ఇన్ని వేల ఎకరాలు ఈ రాజధాని ప్రాంతానికి కావాలంటారు? అంబటి రాంబాబు వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక మైక్ మనం తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి ఆయన అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా ఉన్నాడు. అంటే ఒక మాజీ ప్రజా ప్రతినిధిగా ఉంటూ అతను అన్నటువంటి మాటలు ఆయన యొక్క ఆఫ్ నాలెడ్జ్కి నిదర్శనం అనుకోవాలా, అది అజ్ఞానం అనుకోవాలా, లేకపోతే అతి తెలివి అనుకోవాలా? అంటే ఉమ్, ఎవరిని ఆకట్టుకోవటం కోసం అతను ఆ విధమైన మాటలు మాట్లాడాడు? అంటే మాది మూడు రాజధానుల సిద్ధాంతమే, మేము మూడు రాజధానులు చేయాలనుకున్నాము, మీరు ఒక రాజధాని చేస్తామన్నారు, అద్భుత రాజధాని ఉమ్, నిర్మిస్తామన్నారు, మిమ్మల్ని గెలిపించారు. అక్కడే ఏంటి నీకు అర్థమైపోయింది కదా ప్రజా తీర్పు. మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. ఉమ్, అమరావతి మహిళల యొక్క ఉద్యమం, రైతుల యొక్క ఉద్యమం, 1640 రోజులు వాళ్ళు చేసినటువంటి ఆందోళన. జగన్మోహన్ రెడ్డి జనరల్ గా ప్రజలు అతనికి కూడా అవకాశం ఇచ్చారు. ఆయన ఏంటి ఒక్క ఛాన్స్ అని బతిమలాడితే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. పోటీ పడి అభివృద్ధి చేయాలి కానీ ఇదెక్కడి విడ్డూరం, ఈ ఉమ్, విధ్వంసక మనస్తత్వం అనుకోవాలా? ఇప్పుడు ఇతను వ్యాఖ్యలు కూడా అదే కదా. అతను ఏమంటాడు? ప్రపంచ స్థాయి రాజధాని మనకెందుకు, ఆ? ఢిల్లీ కంటే ఉమ్, పెద్ద రాజధాని మనకు అవసరమా ఏంటి, మన అంత గొప్ప అంటాడు. అంటే మనం ఎంత గొప్ప? ఓ, ఒకటి, ఎందుకు ఈ ఇన్ఫీరియారిటీ? ఉమ్, ఇది ఇన్ఫీరియారిటీ అనాలా, లేకపోతే ఒక రకంగా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావా? ఉమ్. చంద్రబాబుని, ఆంధ్రప్రదేశ్ని, లేకపోతే మొత్తం 5 కోట్ల ప్రజల్ని ఏంటి మనకంత గొప్ప అంటే? ఇప్పుడు వాస్తవానికి ఒక 50,000 వరకు ఎకరాలను తీసుకుని ఉన్నారు, అయిపోయింది. కానీ కూటమిలో కూడా మళ్ళీ మరొకసారి రాజధాని కోసం భూములు తీసుకోవడం అనే అభిప్రాయానికి వ్యతిరేకమైన స్వరాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నిజంగా మరో 16,000 ఎకరాల భూములు అనేవి అవసరం అయితే అంటారు? ఇప్పుడు ఇచ్చే ఇచ్చేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఇవ్వడానికి ప్రజలు ముందుకు వస్తుంటే మీరెవరు ఆపడానికి? ఉమ్, అదే కాదమ్మా, 2014-19 మధ్య కూడా మా భూములు తీసుకోండి, మా భూములు తీసుకోండి, మేము ఇస్తామని అప్పట్లో ఈ ఉమ్, హరిశ్చంద్రపురం, లేకపోతే వైకుంఠపురం, ఆ ఓకే. గ్రామాల ప్రజలు వచ్చారు. పెదపరిమి. ఎప్పుడు నేను ఉమ్, చెప్తుంది 2014-19లోనే ల్యాండ్ పూలింగ్ లో మా భూములు తీసుకోండి, మేము కూడా ఇస్తామని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు పదహారు ఓకే. వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ఉమ్, మీరు తీసుకున్న భూములను అభివృద్ధి చేయండి అని అడిగాడు. ఎస్. లేదు, మొత్తం రైతులందరికీ ఇంకొక 900 మందికో ఏమో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలంట, వాళ్ళకి మరి సరిహద్దులు చూపించండి, వాళ్ళని డెవలప్ చేయండి, ఆ? ఉమ్, ఇచ్చిన ఉమ్, ప్లాట్లు అభివృద్ధి చేయండి అని డిమాండ్ చేయండి. కానీ ఉమ్, అసలు ఇది ఎక్కడ? ఇప్పుడు ఒక ఆయన పిల్లు వేశాడు. ఓకే. ఏది? దీనిపైన హైకోర్టులో పిటిషన్ వేశారు, వేస్తున్నారు. ఉమ్, ఓ, మొన్న హైకోర్టు అక్షంతలు వేసింది. ఉమ్, పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రం రాయితీలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎందుకు వస్తాయి? ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా? అదే టీసీఎస్ కి భూములు ఇవ్వడం పైన, అవును. లేకపోతే కాగ్నిజెంట్ కి భూములు ఇవ్వడం పైన ఎకరం 99 పైసలకి ఎందుకు ఇచ్చారు? ఉమ్. ఆంధ్రప్రదేశ్ ఏ స్థితిలో ఉందో మీకు తెలుసా? అంటే ఇక్కడ ఆర్థికంగా ప్రతిదానికి నష్టపోయినటువంటి ఇంత పెద్ద రాష్ట్రానికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రాజధాని కట్టాలంటే ఇంకెంత ఆర్థికం దానికి సపోర్ట్ కావాలి సార్? మరి ఇదంతా ఎలా చేకూరుస్తారు? ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అమ్మా. ఇది దాని మోడలే అది కదా. అమరావతి ఉమ్, మోడలే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ. ఇక్కడ ఎవ్వరు ఏమి, ప్రభుత్వం ఏమీ చేయాల్సిన పని లేదు. పెట్టుబడులు తీసుకొస్తే వస్తే చాలు, మౌలిక వసతులు కల్పిస్తే చాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం వరకే ప్రభుత్వం యొక్క పని. ఉమ్, ఇప్పుడు మనం తీసుకున్నాం. హైదరాబాద్కి ఏంటంటే నిజాం, ఆ ఉమ్, రోజు నిజాం కట్టినటువంటి బిల్డింగ్లు, ఆయన అవును. సేకరించినటువంటి భూములు, ఆయన ఆస్తులు, ఇవాళ అదే ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్. ఎవరికి? ఉమ్, తెలంగాణ ప్రజలకి. పరిపాలనలో ఆయన ముక్కుపిండి వసూలు చేశాడు పన్నులు, అది వేరే విషయం. ఆ? కానీ ఇవాళ అది ఒక ఎసెట్ అయిపోయింది ఆ ప్రాంతానికి, ఆ దీనికి. ఇక్కడ ఏముంది? ఇక్కడ రైతులే నిజాములను.
ఇక్కడ ఓకే. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇచ్చారు ఈ ఉమ్. భూములు. ఉం? వాళ్ళు ముందుకొచ్చి భూములు ఇస్తే మీరు ఇవ్వడానికి వీలు లేదు. ఇప్పుడు ఉమ్. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఏంటి మాజీ మంత్రి. ఆయన వయసు ఉమ్. 90 ఏళ్ళు దగ్గర దగ్గర. మరి ఇలాంటి దీంట్లో ఆయన కూడా ఆ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటిది అంతర్జాతీయ విమానాశ్రయం మనకు అవసరమా? ఉమ్. అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకని ఆయన ఒక పిల్లు వేస్తాడు. ఆయన కూడా వేసాడు, టీసీఎస్ మీద వేస్తాడు, కాగ్నిజెంట్ మీద వేస్తాడు. వేస్తున్నారా ఈ పిల్స్? ఎంచుతున్నారా? ఉమ్. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారా? వెనకుండి వీళ్ళు మాట్లాడిస్తున్నారా? ఓకే. జగన్ చెబుతాడు, సజ్జల స్క్రిప్ట్ రాసిస్తాడు, ఉమ్. అంబటి పలుకుతాడా? అతను ఉమ్. ఏమంటున్నాడు? ఇప్పుడు అంబటి రాంబాబు వ్యాఖ్యలు కనుక నేను చూసినట్లయితే సింగపూర్, యూకే, ఆ, లండన్ లాంటి రాజధాని మనకెందుకు అంటున్నాడు. ఉమ్. అవును. ఇప్పుడు నువ్వు అమెరికాలో పెళ్ళెందుకు చేసావు కూతురిది? ఉమ్. ఇక్కడే చేయొచ్చు కదా. ఆ రోజు ఏమని చెప్పాడు? నా పిల్లలు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, ఇక్కడికి వస్తే ట్రంప్ ఏదో ఆ, ఇది చేస్తాడు, ఏంటి వెనక్కి వచ్చే పని లేదు, అందుకని మేము మా ఆవిడ మేమే వచ్చాము ఇక్కడికన్నా ఏదో చెప్పాడు. నీకొకటి జనానికి ఒకట? అంటే నీ బిడ్డలు బాగా చదువుకోవాలి, జనం బిడ్డలు చదువుకోకూడదా? ఓకే. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఎందుకు అని చెప్పి పిల్లేస్తారా? వెయ్యండి. ఉమ్. ఎందుకు వేయరు? ఆ? వీళ్ళు ఒకటి కట్టేవాడు ఉన్నాడు, పెట్టుబడి పెట్టే కంపెనీలు వస్తున్నాయి, డేటా ఉమ్. సెంటర్ వస్తుంది విశాఖపట్నం. అరే అసలు ఉమ్. డేటా సిటీగా మారిపోతుంది. 6,000 మెగావాట్లతో అక్కడ డేటా సెంటర్లు వస్తున్నాయి. దగ్గర దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు అనమాట. అంటే ఒక అందులోనే నీకు మరి ఆ, 7-8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతారు. ఉమ్. ఇదంతా ఏంటి? పెట్టుబడి వాతావరణం సృష్టించటం. ఉమ్. ఇప్పుడు గతంలో ఈ పెట్టుబడులు వచ్చినాయా? ఓకే. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఉమ్. మీరు డ్యామేజ్ చేశారు, వీళ్ళు ఇమేజ్ పెంచుతున్నారు. అది మీకు డ్యామేజ్ ఉందా? ఉమ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ పెరగడం, అబ్బా అసలు వీళ్ళు కడుపు మంట తట్టుకోలేకపోతున్నట్టు అంటే కాదు. సార్ ఇక్కడ కూటమి నేతలు, కూటమి పార్టీ తీరు కూడా ఎలా ఉందంటే, అంటే పరిపాలన ఎలా ఉందంటే, వీళ్ళు కూడా వైసీపీ అనుకున్నటువంటి మూడు ప్రాంతాలు అంటే అభివృద్ధి వికేంద్రీకరణ వైపే వీళ్ళు కూడా మొగ్గు చూపుతున్నారు కదా. అంటే అటు వైజాగ్ వెళ్తే పెట్టుబడులకు సంబంధించి గూగుల్ ఇలాంటివి, అమరావతి వచ్చేసరికి పరిపాలన సౌలభ్యం, అదేవిధంగా ఈ కడప కర్నూలు సైడ్ వచ్చేసరికి మరికొన్ని ఈ వ్యాపారం సంబంధించినటువంటి పెట్టుబడులు ఇవి కూడా చేసుకుంటూ వచ్చారు. రీసెంట్ గా పిఎం మోదీ గారు సైతం కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని మరీ వెళ్ళారనమాట. ఆ కార్యక్రమాలు జరిగింది మనం చూసాము. అంటే కూటమి కూడా అటు వైసీపీ అనుకున్న పద్ధతిని అవలంబిస్తుందంటారు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ. అవును. వాళ్ళు అన్ని కూడా మేము అదే చెప్తున్నాము, మేము కూడా అదే చేసాము, సో మీరే మమ్మల్ని కాపీ కొడుతున్నారు అంటారు. ఏం చేశావు నువ్వు? ఉమ్. వీళ్ళు మూడు ఏమైనా ధ్వంసం రాజధానులు అని చేశారు? చెప్పాలన్నాము. మూడు మూడు ప్రాంతాలు మూడు రాజధానులు అంది ఇందుకే అంటారు. నువ్వు చేసింది ధ్వంసం, ఓకే. వీళ్ళు చేస్తోంది నిర్మాణం. ఉమ్. ఈ విధ్వంసాన్ని వీళ్ళు కాపీ కొడుతున్నారా? ఉమ్. వీళ్ళు కూడా ఋషికొండ ప్యాలెస్ లాంటివి కడుతున్నారా? లేదు. చెప్పండి, మీరు చెప్పాలి కదా. ఎవరు ఇప్పుడు అంబటి రాంబాబు చెప్తాడా, సజ్జల మాట్లాడతాడా? ఇప్పుడు ఉమ్. నువ్వు చేసిందంతా చండాలం చేశావు. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, నీకు అవకాశం ఇచ్చారు, కానీ ఇచ్చిన అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వస్తే ఇవాళ అసలు ప్రపంచంలోనే అసలు హైదరాబాద్, అమరావతి ఒక క్వాంటమ్ సిటీగా మారుతాం. ఇప్పుడు మనం గతంలో సిలికాన్ వ్యాలీతో పోటీ పడేటట్టుగా దీన్ని తీర్చిదిద్దుతారంటే మాకెందుకు అంటాడా? ఉమ్. డేటా స్టేట్ మాకెందుకు, డేటా సెంటర్లు మాకెందుకు? ఆ? ఉమ్. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ పెడుతున్నారు వాళ్ళు. ఎవరు? అది. గూగుల్. అదేమంటే ఉమ్. మళ్ళా డేటా సెంటర్ మేమే తెచ్చామంట. ఉమ్. వీళ్ళ నాలుగుకి ఏమనాలో అర్థం కావటం లేదు. అంటే ఇప్పుడు నిన్నటి దాకానేమో డేటా సెంటర్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, ఇక్కడ అసలు ఉమ్. టెంపరేచర్, అసలు విద్యుత్ కొరత ఏర్పడుతుంది, నీళ్ల కొరత ఏర్పడుతుందని దాని మీద వ్యతిరేక భావన ఉమ్. తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అదాని డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ ఒకటే, అదాని నేనే తెచ్చాను, సింగపూర్ నుంచి నేనే సీ కేబుల్ వేయించాను, ఈ విధంగా మాట్లాడేసరికి అంటే ఉమ్. అసలు వీళ్ళకి ఏం అర్థం కావటం లేదా?
సరైన స్టాండ్ లైన్ లేకపోవటమే వైసీపీ స్టాండా? మనకు అదే కనపడుతుంది. ఏది అగమ్య గోచరం నుంచి వీళ్ళు ఇంకా బయటపడలేదు. అప్పుడు వచ్చినటువంటి ఆ హై హై వోల్టేజ్ షాక్, ఏది ఆ 164 సీట్లతో గెలుపు, 11 సీట్లతో ఓటమి, దాని నుంచి వీళ్ళు ఇంకా అసలు కోలుకోలేదా అనిపిస్తుంది. లేకపోతే ఈ మాటలు ఏంటమ్మా, ఓ ఎందుకు నాకు మృష్టాన్న భోజనం అంటావా, పచ్చడేసుకుంటానంటావా, ఢిల్లీని మించిన రాజధాని మనకెందుకు, ఆ మాట ఎవరన్నారు? మోడీ ఇక్కడ శంకుస్థాపన చేసే రోజు అన్నాడు. ఓకే. ఇతర రాజధానులన్నీ వెళ్ళి పరిశీలించమన్నాడు. ఓకే. ఇప్పుడు దేశంలో నయా క్యాపిటల్స్ ఎక్కడికైతే కట్టారో ఆయా ప్రాంతాలకు వెళ్ళండి, పరిశీలించండి, వాటన్నిటిని తలదనే రాజధాని నిర్మించుకునే అవకాశం మీకు వచ్చిందంటే అవి అంతర్జాతీయ విమానాశ్రయం మాకెందుకు? ఇవాళ హైదరాబాద్ ఉందమ్మా, ఒక్క ఔటర్ రింగ్ రోడ్ 10% జిఎస్డిపి. తెలంగాణకు వస్తున్నటువంటి జిఎస్డిపిలో స్టేట్ ప్రోడక్ట్ లో ఏంటి 10% రాబడి ఒక దీని నుంచి వస్తాం. దీని నుంచి శంషాబాద్ నుంచి వస్తాం. 15% జిఎస్డిపి నీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తాం. అంటే ఆ రెండే తెలంగాణకి వాళ్ళ రెండు కళ్ళు. ఏంటి? ఔటర్ రింగ్ రోడ్, తర్వాత శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 25% జిఎస్డిపి వస్తున్నాయి వాటికి. అంటే ఒక గ్రోత్ ఇంజన్. ఏంటి? తెలంగాణకి హైదరాబాద్ అనేది వాళ్ళ గ్రోత్ ఇంజన్. అక్కడ వచ్చే ఆదాయంతో వాళ్ళు తెలంగాణ అంతా డెవలప్ చేసుకుంటున్నారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇప్పుడు ఇదైనా అదే కదా. అమరావతి మీరు అన్నారు, అది ఒక క్వాంటమ్ వ్యాలీ అక్కడ డెవలప్ అయితే, అక్కడ ఏఐ సిటీగా అది మారితే, ఉం? ఇవాళ మరి విశాఖ డేటా సిటీగా మారడము మనం చూసాము. అనేక కంపెనీలు అక్కడికే వస్తున్నాయి. మొన్న సమ్మిట్ కూడా అక్కడే పెట్టారు. మొన్న మనం చూసాం. ఏంటది? సెకండ్ స్టీల్ సిటీ డెవలప్ అవుతారు అనకాపల్లి పూడి మడక దగ్గర. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుకున్నారు. 14,500 కోట్లు ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కంటాడా అనుమానం. అంబటి రాంబాబు ఏంటి 14,500 కోట్లు అవసరమా విశాఖ స్టీల్ ప్లాంట్కి, ఎందుకు ఇచ్చింది కేంద్రం అని అడుగుతాడా? ప్రధాని మోడీ ఏపీకి 4 సార్లు ఎందుకు వచ్చాడు, ఏం పని, 4 సార్లు డబ్బులు దండగా అంటాడా? ఇదెక్కడి పార్టీ? వీళ్ళు నాయకులు అంటారా వీళ్ళని? నమస్తే. థ్యాంక్ యూ.